వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు మండలం మాసుమందొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పనితీరు పట్ల రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్, అధికారులు, రైతులు, మహిళలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మాసుమందొడ్డి ఎమ్మిగనూరు మండలం, ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున మన ప్రైమరీ స్కూల్ టీచర్లు అందరూ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు చెబుతున్నాం. ఏం పంటేశారు? పత్తి మీకు తెలుసా? మన ప్రభుత్వం వచ్చినాక రేటు తగ్గిందని చెప్పి 8,100 రూపాయలకు జిన్నింగ్ లో సీసీఏ ద్వారా కొనుగోలు చేయిస్తున్నాం. ఎంత కమ్మినారు మీరు? 900 అంటే 9,000, 7,900. ఓకే, సో మంచి రేటే, ఇబ్బంది లేదు. నేను ఎవరో తెలియక పాపం నేను ఊరికి పోయి ఇంటికి పోయి చెప్పేందుకు తెలియలే. ఆమె చెప్పారా? సీసీఐకి చెప్పి పంపించమని 6,000 కమ్మేకి సిద్ధమైందని. అందుకే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక 8,100 రూపాయలు మనం చంద్రబాబు సారు రైతులకు ఇబ్బంది నష్టం కలగకుండానే ఆ డబ్బులు పెట్టించడం జరిగింది. మంచి సంతోషం, మీకు మంచి రేట్ వచ్చింది. ఈ ఏరియా ఏం ఏరియా? బీసీ కాలనీ. బీసీ కాలనీ. బోయరాజు, బోయ తిమ్మప్ప ఇక్కడే ఉంటాడా? ఈ లైన్లో ఉంటాడా? ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్లో వచ్చి కుమ్మరి పెద్ద సుంకన్న, అక్కడ జీ తిక్కమ్మ, జీ తాయప్ప, కమ్మలక్ష్మి అక్కడే. ఈ ఏరియాలో సీఎం గారి, పవన్ కళ్యాణ్ గారి పాత్రధారి, అదేవిధంగా మా లోకేష్ బాబు గారి పాత్రధారి, జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే పాత్రధారి, పిల్లలు మంత్రివర్యులు కేశవ్ గారు, భరత్ గారు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా హోంమంత్రి గారు అనిత గారు, ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అవగాహన. ఇది ఏంటంటే పిల్లలకు మంచి నైతిక విలువలు ఈ ప్రభుత్వం, ప్రభుత్వం వచ్చాక ఏర్పడమే కాకుండా అద్భుతమైనటువంటి భవిష్యత్ తరాలకు మీరే ఆశా కిరణాలని చెప్పి ఒక మంచి ఆలోచనని మీలో పెంపొందించాలని చెప్పి ఇలాంటి వినూత్నమైనటువంటి వాక్ అసెంబ్లీ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలతో